డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లోని ప్రజాగళం సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:25 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాకు ఆయన బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు పాలెం కూడలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఆత్మకూరు నుంచి సాయంత్రం 5:20 హెలికాప్టర్లో బయలుదేరి బుచ్చిరెడ్డిపాలెం ఎంకేఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం 5:30 రోడ్డు మార్గంలో బయలుదేరి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభావేదిక దగ్గరకు చేరుకుంటారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:40 కేవీఆర్ ఫంక్షన్ హాల్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రజాగళం సభకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు కదా, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఇప్పటికే పర్యటన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేతలకు ఒక మంచి జోష్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఆత్మకూరులో, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం సంబంధించినటువంటి బుచ్చిలో కూడా ప్రజాగళం సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 1:25 బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కు మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ప్రధానంగా ఆత్మకూరుకు సంబంధించినటువంటి నెల్లూరు పాలెం సెంటర్ అంటారు. సో నెల్లూరు పాలెం సెంటర్ లో సభా వేదికకు 3:30కి రావడం జరుగుతుంది. 3:30 నుంచి బహిరంగ సభలో ఆయన పాల్గొని 5 గంటల వరకు కూడా నెల్లూరు పాలెం వద్ద జరిగేటువంటి సభలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు ఏదైతే ఆత్మకూరుకు సంబంధించినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామనారెడ్డి కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఆత్మకూరులో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దివంగత మంత్రి, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి కూడా ప్రజెంట్ మా వైసీపీ బరిలో నిలిచారు. అయితే ఇక్కడ ఆనం రామనారెడ్డి ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆత్మకూరు సభను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి 5 గంటలకి సభ పూర్తి చేసుకొని అక్కడ ఆత్మకూరు సాయంత్రం 5:20 హెలికాప్టర్ లో బయలుదేరి బుచ్చిరెడ్డిపాలెం సంబంధించినటువంటి ఎంకేఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ చేరుకుంటారు. సో అక్కడ బుచ్చిరెడ్డిపాలెం అంటే కొవ్వూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంతం. బుచ్చిరెడ్డిపాలెంలో 5:35 ఆయన బయలుదేరి మార్కెట్ సెంటర్ లో భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతా కూడా ఏదైతే బుచ్చికి సంబంధించినటువంటి కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ బరిలో దింపారు. అవతల వైపు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావడంతో ఒక్కసారి ఇక్కడ పోటాపోటీ రాజకీయాలు జరగబోతున్నాయి. ఏదైతే ఈ యొక్క బుచ్చి సభ అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీపై ప్రతినిత్యం కూడా అవాకులు చవాకులు ఇచ్చేటువంటి వ్యక్తి. సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎలాంటి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి టీడీపీలో కార్యకర్తలు అయ్యొచ్చు, మొత్తానికి ఆ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కార్యకర్తల్లో ఒక జోష్ నింపేందుకు కూడా జిల్లా వారీగా కూడా ప్రజాగళం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఈ రోజు జరిగేటువంటి 2 సభలు కూడా విజయవంతం చేసేందుకు టీడీపీ కేడర్ అంతా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.